ఏం జరిగింది అసలు? గొడవ ఏంటి అసలు? ఏం జరిగింది? మొన్న ఏదో బ్యానర్ గురించి చిన్న ఇష్యూ వచ్చి మా జనసేన నాయకులే మల్లిగారు వాళ్ళ లేదు నేను అడిగిన తర్వాత అక్కడున్న లోపల వాళ్ళే దాన్ని చింపేసి, నేను అడిగానని చెప్పి అక్కడున్న లోపల దాన్ని చింపేసి అలా నాని చెమ్మని చెప్పాడని నా మీద అపండాలు వేసేవాళ్ళు వెళ్ళిపోయారు. నేను దాన్ని సరి చేసుకుని అంతా అయిపోయింది. నేను వాల్చెట్టి మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత శంకిసిన అన్న అతను మా మీద దౌర్జన్యం చేస్తే మళ్ళీ గారు మాట్లాడి నేను మాట్లాడాను, అయిపోయింది. తర్వాత నాకు కర్రీ మహేష్ అన్నోడు ఫోన్ చేసి రా ఏదో బ్యానర్ చింపేస్తాను అంటే, నీ ఊరే ఊరుగా ఈ ఊరిగా అయింది రా, నా కొడుకు బందలో పోతావు నువ్వు అని చెప్పి నన్ను బెదిరించాడు. నేను యాజ్ యూజువల్ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నా మీద రాత్రి దాడి చేశారు. సరే అయిపోయింది, నేనే కేసు గీసులు ఏం పెట్టాల. మళ్ళీ నేను ఎక్కడైనా కనుక్కుని మా బావగారింట్లో నేనుంటే ఇక్కడ వచ్చి నువ్వు నా కాలు పట్టుకోవాలి, నా కొడక పట్టుకోకపోతే కోరదు నిన్ను బంధంలో బతకమను, పరాజపడితే చంపేస్తాను నా కొడక. ఈరోజు అడితే ఆడికి అసలే బాగోలేదు వదిలేదు. మా బావగారిని విచేష్ట రచన కొట్టి ఈ రకంగా గాయపాలు చేసి అతనికి గుండె దడలాగా వచ్చేసి కింద పడిపోతే ఇప్పుడు హాస్పిటల్ పంపించి. ఆయన పేరేంటి? సాయం శ్రీనివాసరావు గారు అంటే. సాయన శ్రీనివాసరావు ఏం చేస్తారు ఆయన? ఆయన ప్రైవేట్ కంపెనీలు చేస్తాడు, ఆక్వా కంపెనీలు చేస్తాడు. అతనికి అసలు ఈ గొడవ గురించి సంబంధమే లేదు. అతనికి ఉండదు. నీ ఇష్టం వాళ్ళు చెప్పుకో, నువ్వు పోలీసు వాళ్ళు చెప్పుకుంటా వాడేమో చెప్పుకో, రేపని ఇది రిపీట్ అయింది. నువ్వు పెదపడినప్పుడు పెదపడలేదు కొడతా, లేదు ఇక్కడ బతకాలన్నా నా కాళ్ళ కింద నువ్వు బతకాలని నాతో కాలు పడుచుకున్నాడు. ఆయనతో కూడా ఇక్కడున్న 10 మందితో కూడా కాలు పడుచున్నాడు. అడ్డం వచ్చిన అందరితో కూడా కాలు పడుచున్నాడు. శంకు శ్రీనివాస్. ఇంకెవరెవరు ఉన్నారు? శంకు శ్రీనివాస్ వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ పెళ్ళేదో మనకు తెలియదు. నేను కోడలు కాదు, లోపల కాదు, నాన్న లోపలే ఏదో పిల్లలు చదువు గురించి పనులు వచ్చాను. నేను అది జరిగింది. ఏం పాల్గొంటారు ఇక్కడ? ఇక్కడ 2 టీవీలు, పెద్ద ఫ్రిడ్జ్, ఫర్నిచర్ మొత్తం దాదాపు ఒక 5 లక్షల రూపాయల పని బాగుంటారు.